హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బార్బీ కిచెన్. ఈరోజు బార్బీ కిచెన్లో ఎటువంటి మైదా ఎసెన్స్ యూస్ చేయకోకుండా గోధుమ పిండితోనే ప్యాన్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక్కడ నేను ఒక 3 కప్ దాకా బెల్లం తురుము తీసేసుకుంటున్నానండి ఒక బౌల్లోకి. దానిలోకి కొంచెం వాటర్ పోసేసుకుని జస్ట్ బెల్లాన్ని అయితే ఇక్కడ నేను కరిగించేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను బెల్లం పాకం వచ్చేంతవరకు కాదు, జస్ట్ మనం బెల్లం కరిగేంతవరకే ఇక్కడ నేను ఉంచుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం కరిగాక దీన్ని తీసి పక్కన పెట్టి ఇక్కడ మరొక బౌల్లోకి అయితే ఇక్కడ నేను 2 ఎగ్స్ దాకా తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకున్న ఎగ్స్ని ఒక స్పోర్క్తో ఇక్కడ నేను ఈ విధంగా బీట్ చేసేసుకుంటున్నాను. మీకు కప్ కొలత అయితే కనుక 3/4 కప్ ఎగ్స్తోనైతే తీసేసుకుంటున్నాను. దీనిలోకి చిటికెడంత సాల్ట్, అదేవిధంగా ఒక అర స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 3/4 కప్ మిల్క్. ఇక్కడ నేను కాచుకున్న పాలనే తీసుకుంటున్నానండి. మీరు పచ్చి పాలను కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక దీన్ని మొత్తాన్ని ఒక్కసారి మనం స్పోర్క్తో మొత్తం చక్కగా ఇలా విధంగా బీట్ చేసుకుంటే చక్కగా మనం మొత్తం మిక్స్ అవుతుంది. మనకి ఏమాత్రం ఉండలు అనేవి ఉండవు. దీనిలోకి నేను 1 కప్పు దాకా గోధుమ పిండి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా కాచుకున్న బెల్లం వాటర్ కూడా దీనిలోకి తీసేసుకుని మరొకసారి అయితే చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలండి. మనకి ఏమాత్రం ఉండలు కట్టుకోకుండా మొత్తాన్ని చక్కగా మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి దోసపిండి ఏ ప్యాటర్న్ అయితే ఉంటుందో సేమ్ అలాగే మనకి స్ట్రక్చర్ అన్నీ ఉండాలండి ఇది. సో ఈ విధంగా నేను ఇక్కడ పిండిని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. దీనిలోకి నేను ఏ ఎసెన్స్ యూస్ చేయట్లేదు. అర స్పూన్ వరకు యాలకుల పొడుము తీసేసుకుంటున్నానండి. పిల్లలకి కొంచెం హెల్తీగా ఉండటం కోసం అని చెప్పి ఇలా చేసుకుంటున్నాను. మీరు ఏదైనా ఫ్లేవర్ ఎసెన్స్ యూస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదేవిధంగా 2 స్పూన్స్ రిఫైండ్ ఆయిల్ తీసేసుకున్నానండి. మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకుని ఆయిల్ కూడా తీసుకుని మరొకసారి మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసి దానిలోకి ఏమాత్రం ఆయిల్ ఏమి వేయొద్దండి. జస్ట్ మనం తీసుకున్న పిండి అనేది జస్ట్ ఒక గెరెట్తో అలా వేసేసి వదిలేయాలి. ఏమాత్రం మనం స్ప్రెడ్ చేయకోకుండా ఉంటే చక్కగా క్యాప్ పెట్టేసేసుకుని ఒక 1 మినిట్ వేగనిచ్చుకుంటే చాలండి. మనకి సెకండ్ సైడ్కి టర్న్ చేసేసుకుంటే ప్యాన్ కేక్ అయితే సూపర్గా రెడీ అయిపోద్ది. సెకండ్ సైడ్ కూడా ఒక 1/2 మినిట్ ఉంచుకుని ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా నేను మిగిలినవి కూడా చేసేసుకుంటున్నాను. జస్ట్ మనం గరిటెతో వేసేసుకుని ఏమాత్రం స్ప్రెడ్ చేయొద్దు, అప్పుడే మనకి అవి స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇలా ఒక 1 మినిట్ వేగాక సెకండ్ సైడ్కి టర్న్ చేసి మళ్ళీ ఒక క్యాప్ పెట్టేసేసి ఒక 1/2 మినిట్ మనం ఉంచుకుంటే చక్కగా మనకి ప్యాన్ కేక్ అనేది ఏమాత్రం మాడిపోకోకుండా సూపర్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ప్యాన్ కేక్స్ అయితే ఇక్కడ నేను ఒక దానిపైన ఒకటి బిల్డ్ చేసేసుకుని దీనిపైకి మీరు చాక్లెట్ సిరా కానీ లేకపోతే క్రీమ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పిల్లలకి హెల్తీ కోసం అని చెప్పి 1 స్పూన్ దాకా తేనె తీసేసుకుంటున్నాను. గోధుమ పిండితో యూజ్ చేసిన చాలా స్పాంజీగా వస్తుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.